log A base B into log B base C into log C log C power 2015 బేస్ ఏ అండి. సో ఇప్పుడు మనకి C పవర్ కనుక 2015 ముందుకు వస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా లాగ్ ఏ లాగ్ ఏ బై లాగ్ బి లాగ్ బి బై లాగ్ సి లాగ్ సి బై లాగ్ ఏ. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇప్పుడు 2015 ఈజ్ ద ఆన్సర్. 6 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇక్కడ 5 అనేది కామన్ తీస్తే మనకి ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 5. Which of the following rational number will have terminating decimal expansion? సో ఇందులో టెర్మినేటింగ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే మనకి 4th వన్ అవుతుంది. ఎందుకంటే 7 స్క్వేర్ అంటే 49. సో 49 వన్స్ 49 టెన్స్. సో 10/2³ into 5 స్క్వేర్. సో మనం ఏం రాయొచ్చు, సో దీన్ని ఏంటంటే మనం ఇంటూ 5 చేస్తే అంటే మొత్తం మీద ఏదైనా కింద 2 క్యూబ్లు 5 క్యూబ్లు ఉన్నాయి కనుక ఇది టెర్మినేటింగ్ అవుతుంది. నెక్స్ట్ A మైనస్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B ఇంటర్సెక్షన్ A మైనస్ C. అదేవిధంగా A మైనస్ B ఇంటర్సెక్షన్ ఇచ్చేదనుకోండి A మైనస్ B యూనియన్ A మైనస్ C. N ఆఫ్ Y అంటే నల్ సెట్లో లేదంటే ఎంటీ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, 0 ఉంటాయి. ఇఫ్ 2 ప్లస్ log 8x ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి log 8 బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు సైడ్ వెళ్తే -2 అవుతుంది. 4 - 2 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అకార్డింగ్ టు లాగ్ ఫార్ములా. సో అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ √8 అవుతుంది. √8 అంటే √4 into 2. సో √4 అంటే 2. సో 2√2 is the answer. Which of the following is a not null set? సో సెట్ ఆఫ్ నల్ సెట్ అంటే అది ఒక నల్ సెట్ అని ఒక ఎలిమెంట్ ఉంది కనుక అది నల్ సెట్ అవుతుంది, అంటే ఎంటీ సెట్ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఎంటీ సెట్ అవుతాయి. చూడండి, సో పై అనేది ఎంటీ సెట్. 1 less than x less than 2 n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. n అనేది న్యాచురల్ నెంబర్ అంటే 1, 2 మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్ ఏది కూడా ఉండదు. సో అది కూడా నల్ సెట్, ఎంటీ సెట్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4, ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్. మీరు ఎక్స్ ఆడ్ నెంబర్ వేస్తే ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ అనేది 4 అదండి కనుక అది కూడా ఎంటీ సెటే. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum is product of 0 is √3 and 1/2. సో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆ ఫార్ములా వేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ n of A intersection B is equal to 0, n of A is equal to 4, n of B is equal to 7, then n of A and B. n of A and B is equal to n of A plus n of B minus n of A intersection B. So 4 plus 7 minus 0, 4 plus 7 11 అండి. సో the 0 of the polynomial. సో 2x minus 3 is equal to 0 పెడతాం, అప్పుడు 2x is equal to 3 అవుతుంది, x is equal to 3/2 అవుతుంది. నెక్స్ట్ సొల్యూషన్ అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి సొల్యూషన్ కదా A1/8 is equal to అడుగుతుంది, చాలా ఈజీ అండి. 3/8 is the answer. The quadratic polynomial whose zeros are 7 plus or minus √9/2 is. సో మనకి ఫార్ములా వేస్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac by 2a. ఆ ఫార్ములా వేస్తే సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందండి. చూడండి, 7 plus or minus √7² అంటే 49, 4 10s 40/2. సో ఎగ్జాక్ట్గా మనకి 49లో 40 తీస్తే 9 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చింది కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ క్లాస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ is 4 more than the number of girls, then it can be represented as linear equation is. చూడండి, x minus y is equal to 4 అంటే x is equal to y plus 4 అవుతుంది. అప్పుడు y plus 4 అంటే x అనేది బాయ్స్, y అనేది గర్ల్స్ సాటిస్ఫై అవుతుంది. రెండోది కూడా సాటిస్ఫై అవుతుంది, మూడోది కూడా సాటిస్ఫై అవుతుంది కనుక ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్. P of E is equal to 7/9 అయితే P of E bar. సో 1 - 7/9 తీయాలంటే 1 - 7/9 అంటే 9 - 7 అంటే 2/7 ఆన్సర్, 2/9 ఆన్సర్. The parabola y is equal to x square is lies in. చూడండి, x is equal to 1 తీసుకుంటే y is equal to 1 వస్తుంది. అదేవిధంగా x is equal to -1 తీసుకున్నా y is equal to 1 వస్తుంది. అంటే x వాల్యూ 1 తీసుకున్న -1 తీసుకున్న గ్రాఫ్ అనేది మనకి పాజిటివ్ x అంటే మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2 తీసుకుంటే y is equal to 4 వస్తుంది. అదేవిధంగా x is equal to -2 తీసుకున్న y is equal to 4 ఉంది కనుక సో క్వాడ్రంట్ 1 and 2 అండ్ ఆన్సర్. సో ఇక్కడ రాంగ్ బబ్లింగ్ జరిగింది. సో సెకండ్ ఆప్షన్. ఇఫ్ 3, a lies on this line, then a is equal to. సో ఆ వాల్యూ అందులో వేసేయాలండి. సో 2 3 is 6 minus 3 is equal to 1. అప్పుడు 3a is equal to 6 - 1 అంటే 5 అవుతుంది. a is equal to 5/3. The degree of ax plus by plus c is equal to 0. డిగ్రీ అంటే మనకి పవర్ 1 కనుక ఆన్సర్ 1 ఆప్షన్ 4. If alpha, beta are the roots of this equation, then the value of 1 plus alpha into 1 plus beta. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 1 plus alpha plus beta plus alpha into beta. సో alpha plus beta అంటే ఏమవుతుంది, -5/5 అవుతుంది. బీటా alpha into beta అంటే 6/5 అవుతుంది. సో 1 1 cancel, 6/5 is the answer. The nature of the equation 2x minus 3y is equal to 8 and 4x minus 6y is equal to 9 is. సో చూడండి, మనకి a1/a2 is equal to b1/b2 not equal to c1/c2 అంటే మనకి ఇవి ప్యారలల్ లైన్స్ మాట. ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ అయిందో ఆటోమేటిక్గా సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ లేదంటే ఇన్కన్సిస్టెంట్. The points are vertices of.
సో ఇవి ఈ 4 పాయింట్స్ ఏ పెట్టిస్తూ అడుగుతున్నాడండి. కనుక మనం 10th క్లాస్లో చేసిన విధంగా చేస్తే మనకి టైం చాలా వేస్ట్ అవుతుంది. కనుక ఆ విధంగా చేయొద్దండి. మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఎక్స్ వైఎక్స్ వేసుకుని అందులో మీ పాయింట్స్ అని డినోట్ చేస్తే చక్కగా ఆటోమేటిక్గా అది ఏ డయాగ్రామ్ వస్తుంది. చూడండి నేను పాయింట్ డినోట్ చేసాను, సో స్క్వేర్ వస్తుంది. ఇది వెరీ వెరీ గుడ్ షార్ట్ కట్ మాట. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు log x బేస్ 2 ఇది ఇట్సే తీసుకొద్దాం, 3 ఇట్సే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది 3 - 1 అవుతుంది. సో అప్పుడు ఈ 2 స్క్వేర్ రాసుకుంటే 2 స్క్వేర్ రాస్తే అప్పుడు 1/2 అవుతుంది. సో 1 - 1/2 అంటే 1/2 log x బేస్ 2 = 2 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ 2 అనేది డివైడ్ చేస్తున్న అటు సైడ్ వెళ్తే మనకి మల్టిప్లై చేయాలి. సో 4 అవుతుంది. సో x = 2 power x = 16 అంటే ఒక సొల్యూషన్ ఉంది. సో ఆన్సర్ 1 ఆప్షన్ 3. ఏపీ A18 - A8. A18 అంటే A+17D మైనస్ A8 అంటే A+7D. సో మైనస్ ఉంది కనుక -A -7D. సో AA క్యాన్సిల్. 17Dలో 7D తీస్తే 10D ఆన్సర్. సిగ్మా n = n × n+1/2 ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. చూడండి ఫస్ట్ ఆప్షన్ వేస్తాను. ఫస్ట్ ఆప్షన్ వేస్తే -2 వేస్తే 75 వచ్చింది. అదేవిధంగా 8 వేసినా కూడా 75 వచ్చింది. కనుక త్రూ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 square plus 2 square plus 3 square plus and so on. So sum of the squares of the n natural numbers ఏంటంటే ఫార్ములా n × n+1 × 2n + 1/6. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది, కానీ ఆప్షన్లో ఎక్కడ కూడా లేదు. కనుక రాంగ్ ఆన్సర్. ఇలా రాంగ్ ఆన్సర్ ఇస్తే మనకి అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఖచ్చితంగా యాడ్ స్కోర్ అనేది. నెక్స్ట్ if a line is making an angle 30 degrees with the x-axis is positive direction, then the slope of a line tan 30 తీసుకోవాలండి. tan 30 అంటే 1/3. AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో మనకి ఏమవుద్ది, మనకి 2 -2 -4 అంటే 6 స్క్వేర్ అంటే 36, 3 - 6 అంటే 3 స్క్వేర్ అంటే 9, 36 + 9 45, రూట్ 45 అంటే సో 9 × 5 రాసుకోవచ్చు. 9 √9 అంటే 3, సో 3 √5. స్లోప్ ఆఫ్ ఎ లైన్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అడుగుతున్నాడు. సో మనకి ఏంటంటే స్లోప్ ఆఫ్ లైన్ y2 - 1/x2 - x1. సో d - b c - a. ఇక్కడ మనకి స్లోప్ అవ్వాలంటే ఖచ్చితంగా c - a 0 అవ్వకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అదే రాసానండి. సో c - c నాట్ ఈక్వల్ 0, సో c నాట్ ఈక్వల్ టు a. దట్ ఈస్ ద కండిషన్. చూడండి ry/pr = 3/5 అన్నాడు. సో ry అనేది 3. నెక్స్ట్ py కావాలంటే మొత్తం 5 కనుక ఈ 5లో 3 తీస్తే 2 అవుతుంది. ఇది 1.2 ఇచ్చాడు. సో మనకి తేల్స్ థీరం ప్రకారం AD/dB = AE/EC ఆ ఫార్ములా మనం చేస్తే మనకి ఆన్సర్ 1.8 వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఇన్ జీపీ. సో చూడండి థర్డ్ ఆప్షన్ జీపీ, ఎందుకంటే ఏ వాల్యూ ఉంది ఆర్ వాల్యూ ఉంది కనుక అదే జీపీ. ఏ పాయింట్ అండ్ y-axis మీద x0 అండి. సో అన్ని కూడా x 0 అనే కనుక ఆల్ ది అబౌవ్. ద గ్రేడియంట్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x-axis అంటే స్లోప్ అండి. స్లోప్ ఆఫ్ x-axis ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 0. స్లోప్ ఆఫ్ x-axis 0, స్లోప్ ఆఫ్ y-axis is undefined. The ratio that the y-axis divides the line. y-axis డివైడ్ చేస్తే -x1/x2 ఫార్ములా. అదేవిధంగా x-axis డివైడ్ చేస్తే -y1/y2. ఇక్కడ y-axis కనుక -x1/x2. సో అప్పుడు మనకేమవుతుంది -5/-1. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే 5/1 ఇస్ ద ఆన్సర్. In the triangle ABCD is parallel to BC, then AD/DB is equal to 2/3 and A is equal to 3.7, then EC is equal to. సో ఇది కూడా మనం తేల్స్ థీరం ప్రకారం మనం చాలాసార్లు చేసామండి. సో చాలాసార్లు చేసాం కనుక ఆన్సర్ 5.5. చూడండి ఆన్సర్ 2/3 is equal to 3.7/x. సో మనకి x కావాలి కనుక x is equal to 37/10 × 3/2. సో మనకి 3 37 111 and 10 2. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 2తో డివైడ్ చేసి 55.5/10. సో 5.5 ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ √ x2 - x1 whole square plus y2 - y1 whole square. -3 + 8 అంటే 5 అవుతుంది. -2 + 7 అంటే +5 అవుతుంది. సో 5² + 5² అంటే 25 అంటే 225 √25 అంటే 5 is the answer. The area of the equilateral triangle with altitude 12 centimeters. ఆల్రెడీ చెప్పుకున్నానండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కూడా. సో ఎప్పుడైనా ఆల్టిట్యూడ్ ఇచ్చి ఏరియా అడిగితే h²/√3. సో h అంటే మనకి ఇక్కడంతా 12. సో 12² అంటే 144/√3. √3తో రేషనలైజింగ్ చేస్తే √3/√3. సో √3 × √3 3 అవుతుంది. 348 144. సో 48/√3 is the answer. The ratio of the corresponding size of two similar triangles is 2:3. Then the ratio of their corresponding altitudes. చూడండి చాలా ఇంపార్టెంట్. వాడు సైడ్స్ ఇచ్చి ఆల్టిట్యూడ్స్ అడిగిన అదే ఆన్సర్, సైడ్స్ ఇచ్చి పెరిమీటర్ అడిగిన అదే ఆన్సర్, సైడ్స్ ఇచ్చి మీడియన్ అడిగిన అదే ఆన్సర్. ఒకవేళ సైడ్స్ ఇచ్చి ఏరియాస్ అడిగితే వాటిని స్క్వేర్స్ చేయాలండి, అప్పుడు 4:9 అవుతుంది. అదేవిధంగా సైడ్స్ ఇచ్చి వాల్యూమ్స్ అడిగితే వాటిని క్యూబ్స్ చేయాలండి, అప్పుడు 8:27 అవుతుంది. సో ఇది మనకు బాగా గుర్తుపెట్టుకొని ఇది ఒక బిట్గా అయితే గ్యారంటీ వస్తుంది.
In a triangle ABC, angle C is 90 degrees, CD is perpendicular to AB, then BC square by AC square. ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం చాలాసార్లు వచ్చింది. సో ఇక్కడ మనకి BC square by AC square అంటే ఈ 2 సైడ్స్ కనుక అక్కడ AB సైడ్ మనం డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు BD by AD అవుతుంది. BD by AD. In this figure, x is equal to semicircle on an angle, right angle. So angle in a semicircle is 90 degrees. Curved surface area of a cylinder is 2 pi RH. Curved surface area cylinder is 2 pi RH. In this figure, x find. So ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఏంటి హైపోటెనస్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్. సో 225 minus 81. So answer 144. In a triangle ABC, angle B is equal to 90 degrees, angle A plus angle C. B 90 degrees కనుక A plus C ఎంత అవుతుంది 90 అవుతుంది. ఎందుకంటే the sum of the all angles of a triangle is 180 degrees కనుక. Number of tangents can be drawn to circle from a point inside the circle. Inside circle అంటే మనకి tangents ఉండవు. అదే సర్కిల్ మీద ఒక పాయింట్ అంటే 1 tangent ఉంటుంది. సర్కిల్ అవుట్ సైడ్ 2 పాయింట్స్ ఉంటే అవుట్ సైడ్ ఒక పాయింట్ ఉంటే అప్పుడు 2 tangents ని డ్రా చేయొచ్చు. The area of the sector of a circle whose radius is 40 cm, angle of sector is 45 degrees is. సో మనకి x by 360 into pi r square ఆ ఫార్ములా వేసి 45 by 360 into 22 by 7 into 14 into 14. 5 9s are 5 72s are 9 1s are 9 8s are. Again 2 4s are 2 11s are. Again 2 2s are 2 7s are. Again 2 2 cancel. So final answer 11 into 7, that is 77. From the figure, the chord AB and CD are equal. Then angle AOB. If equal chords makes equal angles at the center. అనే కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏంటి యాంగిల్ AOB is equal to angle COD. Angle AOB is equal to angle COD. cot is equal to 12 by 15, then the value of. సో మనకు ఒక ట్రయాంగిల్ వేసుకుని అవి చేస్తే చాలా చాలా కష్టం అండి. సో అందుకని చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ, దీన్ని 1 బై సైన్ ఏ రాసుకోవచ్చు. 1 బై సైన్ ఏతో మల్టిప్లై చేస్తే సైన్ ఏ బై సైన్ బై ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ. సైన్ ఏ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో అప్పుడు మనకి కాట్ ఏ, కాస్ బై సైన్ అంటే కాట్ ఏ. సో 1 ప్లస్ కాట్, ఆల్రెడీ కాట్ ఇచ్చారు కనుక 1 ప్లస్ 12 బై 5. 12 బై 5 అంటే 5 ప్లస్ 12 అంటే 17. 17 బై 5 ఇస్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ బేసెస్ ఇన్ సిలిండర్. అసలు సిలిండర్లో ట్రయాంగులర్ బేస్ ఉండవని కనుక 0. ట్రయాంగులర్ బేస్ ఎక్కడ వస్తాయి మనకి ప్రిజమ్స్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1/2, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా 1/2 అయింది కనుక కాస్ థీటా ఏమవుతుంది 1/√ అవుతుంది. సో 1/√ అంటే థీటా ఈజ్ ఈక్వల్ 45 degrees. సో సైన్ స్క్వేర్ 45 అంటే 1/2 హోల్ స్క్వేర్ కనుక 1/2 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు b/a, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్. సో మనం డయాగ్రామ్ వేసుకున్నామండి. అప్పుడు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనకి √x a² ప్లస్ b² వస్తుంది. ఇప్పుడు మనకి కాస్ థీటా అంటే b బై √a² ప్లస్ b² ప్లస్ a బై √a² ప్లస్ b² బై b బై √a² ప్లస్ b² మైనస్ a బై √a² ప్లస్ b². కామన్ తెస్తే a² ప్లస్ b² క్యాన్సిల్ అవుతుంది కనుక b ప్లస్ a బై b మైనస్ a. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ పర్ 4 ఆల్ఫా మైనస్ కాస్ పర్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్. చూడండి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్పుడు మనం ఓన్లీ సైన్ స్క్వేర్ ఆల్ఫా నెట్సే పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ కాస్ పర్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని మనం ఏం రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు. కానీ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమొచ్చింది మనకి సైన్ ఆల్ఫా వచ్చింది కనుక సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా వచ్చింది. ఆల్రెడీ వాల్యూ 1 ఇచ్చారు కదా కనుక ఆన్సర్ 1. ఆన్సర్ 1 ఆప్షన్ 2లో ఉంది, అది మనకు గుర్తుపెట్టుకోండి. ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఈక్వేషన్ 2x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ 12 ఈజ్ 1, దెన్ ద కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ y. సో మనకి వాల్యూ ఆఫ్ x ఇస్తాడు. సో ఆ 1 అనేది అందులో వేస్తే మనకి 2 into 1 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ 12 minus 8y is equal to 12 minus 2 minus, so 8y is equal to minus 10, y is equal to minus 10 by 8. So 2 5s are 2 4s are minus 5 by 4 is the answer. sin 150 into cos 120. sin 150 అంటే sin 90 plus 60 రాయొచ్చు. అదేవిధంగా cos 120 అంటే cos 90 plus 30 రాసుకోవచ్చు. sin 90 plus theta minus cos theta. అదేవిధంగా cos 90 plus theta sin theta. సో అప్పుడు మనకి cos 60 √3/8 అవుతుంది. sin 30 మనకి 1/8 అవుతుంది. సో minus √3/4 is the answer. When 2 dice are thrown, the probability of getting equal number is ఈక్వల్ నెంబర్ అంటే 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 మొత్తం 6 ఉంటాయండి. 6 by 36, 6 1 6 6 సో 1/6 is the answer. Find the angle of elevation of the top of the tree of height 200 √3 meters at a point at a distance of 200 meters from base of a tree is. So tan is equal to 200 √3 by 200 200 200 cancel √3 మిగిలింది అంటే tan 60 degrees is the √3.
Find the angle of depression of a boat from the bridge horizontal distance of 25 meters from bridge if the height of the bridge is 25 meters. So tan theta is equal 25 by 25, 25 cancel అవుతుంది, 1 వస్తుంది. ఇప్పుడు tan theta is equal 1 అంటే tan 45 degrees కనుక 45 degrees the answer. And letter is chosen from the word polytechnic. What is the probability of that is a vowel? సో మనకి ఇందులో vowels 3 ఉన్నాయండి, మొత్తం మనకి 11 ఉన్నాయి. ఫేవరబుల్ 3 కనుక 3/11, సో 3/11. If a die is thrown once, the probability of getting 8 on face. సో డైస్లో మనకి 6 ఉంటాయండి, 8 ఉండదు, 7, 8 ఉండదు కనుక 7 అయినా 8 అయినా ఆన్సర్ 0. ప్రాబిలిటీ 0. What is the probability that a number selected from these numbers is multiple of 5? ఇప్పుడు 1 to 15లో మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5, 10, 15, సో 3/15, సో 3 1s are 3 5s are, సో ఆన్సర్ 1/5. ద మీడియన్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఈజ్, చూడండి ఇక్కడ మనకి మీడియన్ అనేది కనుక 3 ఫస్ట్ నెంబర్ అవుతుంది, 5 సెకండ్ నెంబర్ అవుతుంది, 7 థర్డ్ నెంబర్ అవుతుంది, సో 4th వన్ నుంచి 9 అవుతుంది. సో 7, 9 ఈ రెండు యాడ్ చేసి బై 2 చేయాలి, ఎందుకంటే మనకి 6 ఇచ్చారు కనుక మధ్యలో ఉన్న రెండు నెంబర్స్ మనం యావరేజ్ తీసుకోవాలి. 7 + 9 = 16, 16/20 8 ఆన్సర్. If the mean of these numbers is 10, then the value of a plus b. సో ఇవన్నీ కలిపి మనకి ఏమొస్తుంది, 35 + a + b, మొత్తం 7 ఇచ్చాడు, బై 7 = 10 అని ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది, a + b = 70. ఈ 35 అటు వెళ్తే -35 అవుతుంది, 70లో 35 తీస్తే 35. సో ఇది ఫ్రెండ్స్ పాలిటెక్నిక్ యొక్క మోడల్ పేపర్ 10 అనాలిసిస్. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యొక్క బిట్స్ అనేవి స్క్రోలింగ్ చేస్తాను, వాటి యొక్క ఆన్సర్స్ అనేవి మీరు ఏమైనా మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ని, కరెక్ట్ ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 11 గంటలకి తప్పకుండా చూడండి ప్రీవియస్ పేపర్ 2015 అనాలిసిస్, అరగంటలో అయిపోతుంది అది కూడా, సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మర్చిపోవద్దు, మీ యొక్క ఫీడ్బ్యాక్ని టాప్ 10 అంటే ఫస్ట్ 10 ఎవరైతే నాకు పంపిస్తారో వాళ్ళని మటుకు గ్యారంటీగా నేను సెలెక్ట్ చేస్తాను. వాళ్ళని రేపు వచ్చే వీడియోలో, రేపు నేను ఇచ్చే సెల్ఫ్ మోటివేషన్ వీడియోలో, సో బూస్టింగ్ వీడియోలో పాలిటెక్నిక్ గ్యారంటీగా మీరు రేపు ఆ వీడియో అంటే మనకు గ్యారంటీగా ఖచ్చితంగా ఒక రోజైనా సరే ప్రిపేర్ అయ్యి పాలిటెక్నిక్ కొట్టాలనుకున్నారు. సో అటువంటి వీడియోలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నేను రేపు ప్రజెంట్ చేస్తాను కనుక టాప్ 10 మాట. సో ఎవరైతే నాకు ముందుగా పంపిస్తారో వాళ్ళని గ్యారంటీగా నేను సో మీ యొక్క వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ 11 గంటలకు రెడీగా ఉండండి. మీరు స్పీడ్ అనేది 0.25 పెట్టుకుంటే ఈ ఫిజిక్స్ బిట్స్ అనేవి మీరు అన్నీ కూడా డీటెయిల్గా చదవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ చేసినా సరే మీరు చదువుకోవచ్చు. చాలామంది పీడిఎఫ్ పేపర్స్ చదువుతున్నారు, వాళ్ళందరూ కూడా వీటిని స్క్రీన్ షాట్ చేసి మీరు చదువుకోవచ్చు. పేపర్స్ పంపించడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది, ఎందుకంటే సో ట్రై టు అండర్స్టాండ్. మీరు వీటిని స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోవచ్చు కావాలంటే, లేదంటే స్పీడ్ అనేది 0.25 పెట్టుకుంటే మీరు ఈజీగా వీటిని అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. సో 0.25 పెట్టుకుంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట.